అందరికీ నమస్కారం. నేను డాక్టర్ భీమశంకర్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. ఈరోజు ఆస్మా గురించి తెలియజేయడానికి ముందుకు వస్తున్నాను. ప్రతి సంవత్సరం మే నెలలోని మొదటి మంగళవారాన్ని మనం ప్రపంచ ఆస్మా దినోత్సవం, వరల్డ్ ఆస్మా డే కింద సెలబ్రేట్ చేస్తాం. ప్రజల్లో ఉన్న ఆస్మాపై ఉన్న అపోహలను తొలగించడానికి, వాళ్ళకి అవగాహన కలిగించడానికి ఈ రోజుని మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. సో ఆ సందర్భంగా మనం ఈ మే నెలలో, మే 2025 6వ తారీఖుని మనం వరల్డ్ ఆస్మా డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ప్రజల్లో ఆస్మాపై ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆస్మా అనేది క్యూర్ అవ్వదు, అంటే ఆస్మా అనేది ట్రీట్మెంట్కి సరిపోదు, ఎప్పటికీ తగ్గదు అని ఎన్నో అపోహలు ఉన్నాయి. సో దీంట్లో మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆస్మా గురించి మంచి మందులు వచ్చాయి. ఇదివరకు మీద ఇప్పటికీ చాలా మంచి మందులు వచ్చాయి. ఆ మందులు డాక్టర్ సూచించిన విధంగా జాగ్రత్తగా వాడుకుంటే చాలా మటుకు మీ జబ్బుని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. రెండోది, ఆస్మా అనేది ఎలర్జీ అనేది రెండు వేరు, లేకపోతే రెండు ఒకటా కాదా, నాకున్న జబ్బు ఏంటి అనే దాని మీద చాలా అపోహలు ఉంటాయి. సో ఆస్మా అనేది ఎలర్జీలో ఒక భాగం అన్నమాట. ఎలర్జీ ఎన్నో రకాలుగా మన శరీరంలో ఎఫెక్ట్ చూపించవచ్చు. సో అందులో శ్వాసకోశం మీద చూపించేది ఒక రకమైన ఎలర్జీలో మేనిఫెస్టేషన్ అన్నమాట. దాంట్లో శ్వాసకోశం మీద ఎఫెక్ట్ చూపిస్తే దాన్ని ఆస్మా కింద మనం పరిగణిస్తాం. సో దీనివల్ల మనం ఏదన్నా మనకి పడని వస్తువులు గాలిలో పీల్చినట్టయినా, లేకపోతే ఏమైనా స్పర్శ చేసినట్టయినా మన శ్వాసకోశ నాళాలు మూసుకుపోతూ ఉంటాయి అన్నమాట. మూసుకుపోయి దాంట్లో నీరు చేరి ఉబ్బిపోయినట్టు అవుతాయి అన్నమాట. సో ఆ ఉబ్బిపోవడం వల్ల శ్వాస వెళ్ళడం అనేది కష్టంగా మారుతుంది. అందుకనే దీన్ని మనం ఉబ్బసం అంటాం. సో ఎప్పుడైతే శ్వాసకోశ నాళాలు మూసుకుపోతాయో మన గాలి తీసుకోవడం అనేది బాగా కష్టంగా ఉంటుంది. ఆయాసం రావడం, కూతలా రావడం, దగ్గు రావడం, కఫం పడిపోవడం, ఇలాంటి ఇబ్బందులతోటి మనం బయటపడుతూ ఉంటుంది అన్నమాట ఆస్మా. ఎక్కువగా రాత్రులు నిద్రలో, ఓ రాత్రి వేళ నిద్రలో ఆయాసం వచ్చి మెలకు వచ్చేయడం, దగ్గు వచ్చి మెలకు వచ్చేయడం లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. శీతాకాలంలో కానీ, లేకపోతే చలికాలంలో ఎక్కువ తిరిగినప్పుడు కానీ మనకి ఇవి ఎక్కువ బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మూడోది, ఆస్మా అనేది వంశపారంపర్యంగా వస్తుందా అనేది చాలా మందికి అపోహలు ఉంటాయి. ఆస్మా అనేది వంశపారంపర్యంగా మనకి ఎలర్జీ జీన్ అనేది తప్పకుండా మనకి పెద్దల నుంచి సంక్రమిస్తుంది. కానీ మన ఉన్న అలవాట్లు బట్టి, మనం ఉన్న పరిసరాలను బట్టి ఈ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలా లేదా, ఆస్మా అనే జబ్బు అనేది బయటపడాలా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మనం కనుక మన ఆహార అలవాట్లు, మన యొక్క పని అలవాట్లు, స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉన్నట్టయితే ఆస్మా రాకుండా కూడా చాలా గట్టిగా మనం చూసుకోవాలి. 4, ఇన్హేలర్స్ అనే వాడి చాలా అపోహలు ఉన్నాయి. ఇన్హేలర్స్ వాడితే మనం వాటికి అలవాటు పడిపోతామని, ఇన్హేలర్స్ వల్ల చాలా దుష్ప్రభావాలు ఉన్నాయని ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. సో ఇందులో ఏం లేదండి, చాలా సింపుల్ థింగ్. మనం మాత్ర వేసుకుంటే ఆ మాత్ర మన శరీరంలోకి వెళ్ళి, పొట్టలోకి వెళ్ళి, అది కరిగి రక్తంలో చేరి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ ఊపిరితిత్తుల్లో పనిచేస్తుంటుంది అన్నమాట. సో దానికి ఈ మోతాదులో మందు వేసుకుంటే ఈ మోతాదులో మాత్రమే మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మిగతా శరీర అవయవాల మీద అంతా పనిచేసుకుంటాం. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది మనం లేకుండా చేస్తూ పీల్చుకునే మందు డైరెక్ట్గా చిన్న మోతాదులో మందు ఇస్తాం. ఆ మందు డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ నాళాల మీద పనిచేసి నాళాలు మూసిపోయిన నాళాలని ఓపెన్ చేయడానికి ఈ మందులు పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే శరీరం మీద మిగతా ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో వాటి మీద ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా తక్కువగా ఉంటాయి. అలవాటు పడిపోవడం అనేది ఉండదండి. ఆస్మా యొక్క ఇబ్బంది ఎక్కువ ఉంటే అది పీల్చుకుంటే తగ్గుతూ ఉంటుంది కాబట్టి ప్రతిసారి వాడవలసిన అవసరం ఉండొచ్చు. సో అది మనకున్న ఇబ్బందిని బట్టి డోసేజ్ అనేది వాడకం అనేది డాక్టర్ గారు మీకు మారుస్తూ ఉంటారు. సో అలవాటు పడిపోవడం అనేది మాత్రం ఉండదు. ఇన్హేలర్స్ మామూలు మాత్రల కంటే చాలా సేఫ్. ఈవెన్ మీరు కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా మీరు మాత్రలు వాడుకునే దానికంటే ఇన్హేలర్స్ అనేవి చాలా తక్కువ ఖరీదు పడతాయి అన్నమాట. సో ఇన్హేలర్స్లో మెయిన్గా ఇన్హేలర్స్ వాడకం టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్ కరెక్ట్గా వాడడం అనేది వస్తే మీ జబ్బు అనేది చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. సో మీరు ఇన్హేలర్స్ వాడేసుకుంటున్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు. వాడడమే కాదు, టెక్నిక్ అనేది కరెక్ట్గా నేర్చుకుని వాడుకుంటేనే అది ఉపయోగం ఉంటుంది మీకు. మీ ఆస్మా అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ సంవత్సరం మనం ఈ మే 6వ తారీఖుని వరల్డ్ ఆస్మా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ వరల్డ్ ఆస్మా డే టీమ్ అంటే ప్రతి సంవత్సరం ఒక టీం తీసుకుని అది ప్రజల్లో అవగాహన పెంచడానికి చేస్తాం. ఈ సంవత్సరం మనం తీసుకునే టీం ఇన్హేల్ టెక్నిక్ అనేది అందరికీ అందుబాటులో ఉంచవలసిందిగా మనం
ఉంటే బాగుంటుంది అనే దాన్ని థీమ్గా తీసుకుని చెప్తున్నాం. సో ఈ సందర్భంగా ఆస్మా ఇన్హేలర్స్ మేప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. సో ఇవి నేను చెప్పిన ఈ 4 ముక్కలు మీకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే తప్పకుండా మెడికవర్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు మాకు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.